ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. కేసులో ఒక ఐఓకి అరెస్ట్ చేయడం ప్రాపర్టీ రికవర్ చేయడం కన్నా కన్విక్షన్ వస్తేనే అందులో సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది కదండి. యాక్చువల్గా ఇట్ షుడ్ ఎండ్ ఇన్ కన్విక్షన్. ప్రతి కేసు కూడా కన్విక్షన్లో ముగిస్తేనే దాని ఇంపాక్ట్ బాగా ఉంటుంది. అవును, కానీ ఆఫీసర్ కూడా గుడ్ మంది ఉంటుంది. కానీ ఈ లోపల ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు. వచ్చిన ఆఫీసర్కి ఆల్రెడీ కోర్టులో పడ్డ తర్వాత అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే డిటెక్ట్ చేయాల్సిన కేసులు చేతిలో చాలా ఉంటాయి కాబట్టి, ఈ హెడ్ ఎక్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కోర్టులో ఉన్న దాని గురించి పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయరు. అంటే దాంట్లో గ్రావిటీ ఎక్కువ ఉంది కదండి, చేయలేదా? చేసి ఉంటారు, కన్విక్షన్ వచ్చి ఉంటుంది. సార్ అక్కడ తర్వాత ఎక్కడికి వచ్చారు? అది అయిపోయిన తర్వాత ఇంకా రాజకొండ వచ్చారు. ఇక్కడ ఆఫీసర్ సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చూపిస్తుంటారు. రాజకొండ వచ్చాక షీ టీమ్స్ చేశాం. షీ టీమ్స్ అప్పుడు కొత్తగా షీ టీమ్స్ ఫామ్ అయినాయి. షీ టీమ్స్ చేశాం. అప్పుడు మన సినీ తారాలది క్రికెట్ మ్యాచ్ జరిగింది ఉప్పల్ స్టేడియం. అవును, దాదాపు 30,000 మంది అటెండ్ అయ్యారు. ఆ 30,000 మంది అటెండ్ అయితే ఆ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే ఆ మ్యాచ్ మధ్యలో ఒక 2 minutes ఆపేసి షీ టీమ్స్ మీద ప్రోగ్రామ్ ఇప్పించాను. నాగార్జున గారు అప్పుడు దానికి ఇన్ఛార్జ్గా ఉండే. రిక్వెస్ట్ చేస్తే అలాగే సార్ పెట్టండి అన్నాడు. మా షీ టీం కళాబృందం రమ్మన్నాం, వాళ్ళు ఇది చేశారు. తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా చేసుకోవాలనే దాని మీద కూడా కరాటే బృందం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా సెల్ఫ్ డిఫెన్స్ చేసి చూపించారు. అంటే అమ్మాయి మీద ఎవడన్నా దాడి చేస్తే ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలన్న దాని మీద వాళ్ళు కూడా చేశారు. అది ఆయన ఊహించకుండా కండక్ట్ చేసిన ఒకటి ప్రోగ్రామ్. సార్ మీరు ఆనంద్ సార్ దగ్గర నేర్చుకున్నారు, భగవత్ సార్ దగ్గర ఏం నేర్చుకున్నారు? మహేష్ భగత్ సార్ కూడా పనిచేసే వాళ్ళకే ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రతి ఆఫీసర్ను గమనిస్తాడు, ఎవరు ఏం చేస్తున్నారు అని. పైకి ఏం కనపడడు కానీ ప్రతిదీ వాచ్ చేస్తూ ఉంటాడు. తర్వాత గైడ్ చేస్తూ ఉంటాడు, యూ డూ లైక్ దిస్, యూ డూ లైక్ దిస్ అని చెప్పి. మనం పని చేస్తే ఎంకరేజ్ చేస్తాడు. అది ఉంది బాగా. చేయకపోతే ఎక్కడైనా కూడా ఉంటుంది, ఎవరు ఒప్పుకోరు. సార్ షీ టీంలో మీరు చేశారు కాబట్టి, షీ టీంలో మీరు డెకా ఆపరేషన్ కూడా చేస్తుంటారు. ఒక మంచి ఆపరేషన్ చెప్పండి. అండ్ ఎక్కువగా షీ టీంలో దొరికే ఫండర్ ఏజ్ గ్రూప్ చెప్పండి. 16 to 40 ఉంటారా, లేదా 40 to 60 ఉంటారా? ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. ఇప్పుడు షీ టీమ్స్లో ఒక కేసులో షీ టీమ్స్లో 62 years old మ్యాన్ దొరికాడు. 62 years వాడండి దొరికాడు. ఎక్కడ? బస్ స్టాప్లో ఉంటే అమ్మాయిని వేధిస్తూ ఉంటాడు. 62 సంవత్సరాలు అమ్మాయికి కాదు, వాడికి 62 సంవత్సరాలు, వాడికి 62, అమ్మాయిని వేధిస్తూ ఉంటా. వాళ్ళని దగ్గరకు ఉండడం, మాట్లాడడం, ట్రై చేయడం, టచ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. వాడు దొరికాడు మాకు. ఏమంటాడంటే భార్య లేదు సార్, నేను ఏం చేయాలంటాడు. చనిపోయిందంట భార్య. అంటే కరెక్ట్ కాదు కదా అని ఇట్లాంటి అని చెప్పేసి వాని కొడుకులు ఉన్నారు, వాళ్ళని పిలిపించి వాళ్ళ ముందు కౌన్సిలింగ్ చేశాను. మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి సార్. అది గుర్తుండిపోయిన కేసు అంటే యాక్చువల్గా కుకట్పల్లిలో జరిగింది. కుకట్పల్లి కూడా మీకే వస్తుందా షీ టీం? మొత్తం అప్పుడు సైబరాబాద్ మొత్తం ఆనంద్ సార్ టైంలో ఒక కాల్ వచ్చింది మాకు. షీ టీంలో కాల్ వచ్చింది, సార్ ఇట్లా వాళ్ళు మదర్ డాటర్ ఉంటారు, హస్బెండ్ లేడు, చనిపోయాడు, ఓన్ హౌస్ వాళ్ళది, కింద ఫోటో స్టూడియోకి రెంట్కి ఇచ్చారు వాళ్ళు, పైన వీళ్ళు ఉంటారు. ఈ ఫోటో స్టూడియో నడిపేవాడే మదర్కి ఇట్లా లైన్ వేస్తున్నాడు, డాటర్కి లైన్ వేస్తున్నాడు, ఎవరు పడితే వెళ్తుంది అన్నట్టుగా. అయితే వాళ్ళు భరించలేకపోయారు. ఆ రోజు ఈవినింగ్ సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయారు. ఎవరు? మదర్ అండ్ డాటర్. అయ్యో, వీడి వేధింపులకి. లక్కీలీ ఏదో న్యూస్ పేపర్ దాంట్లో షీ టీమ్స్ గురించి అమ్మాయి చదివింది. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మాయి చదివి షీ టీమ్స్ నెంబర్ కూడా ఉంది దాని కింద. ఏంటంటే మాకు ఫోన్ చేసింది. మా టీంను పంపించి డెకా ఆపరేషన్ చేసి దొరికాడు వాడు. మనం తీసుకొచ్చేసి చేస్తే కరెక్ట్ అని ఒప్పుకున్నాడు. అక్కడ ఏం చేసేవాడండి వేధింపులు అంటే? మా ఊరికి వాళ్ళ ఇంటికి వెళ్ళడము, పలకరించడము, లేడు కదా నేను చూసుకుంటాను, మెయింటెనెన్స్ నేను చూసుకుంటాను, మీకు నేను అండగా ఉంటాను, ఇట్లాంటివన్నీ అడ్వాన్సెస్. ఇట్లా వాడి మీద కేసు పెట్టాం. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాడి మీద కేసు పెట్టి వాడిని పంపించిన దాకా వీళ్ళిద్దరు విపరీతంగా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే అప్పుడు చెప్పారు, షీటింగ్ అనేది మా దృష్టికి రాకుండా ఉంటుంటే ఈ నైట్ మేమిద్దరం సూసైడ్ చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాం సార్. సార్ వాడికి తీసుకొచ్చి కోటింగ్ ఇచ్చారా? కోటింగ్ లేదు. షీటింగ్లో ఎట్లుంటుందంటే సంబంధిత కేసు ఉంటే దాని మీద కేసు పెడతారు,
అయినాక ఫ్యామిలీ మెంబర్స్ పిలిపించి వాళ్ళ సమక్షంలో కౌన్సిలింగ్ చేస్తారు. ఇచ్చారా? ఇచ్చాం. ఉమ్. భార్య ఉంది వాడికి, అచ్చా. భార్య సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చాం. భార్య ఉంటుండగా మళ్ళీ ఇది ఒకటి. ఇవన్నీ ఫస్ట్ ఎవరైనా కూడా షీ టీంలో మేము గమనించింది ఏంటంటే వాళ్ళ వైఫ్స్ నమ్మరు. మా ఆయన చాలా మంచోడు, పోలీసులు మీరే అనవసరంగా వేస్తున్నారని. అయితే అప్పుడు మా దగ్గర పెన్ కెమెరాలు, తర్వాత బాడీ కెమెరాస్ అవన్నీ ఉండేవి. రహస్యంగా అవన్నీ షూట్ చేసి వీడు బస్ స్టాప్లలో అక్కడ ఇక్కడ చేసేటన్ని షూట్ చేసిన తర్వాత ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో వాళ్ళు నమ్మనప్పుడు మళ్ళీ అవి వేసి చూపించాం. ఒకసారి వీడియో చూసిన తర్వాత ఇంకా రియలైజ్ అయ్యి మళ్ళీ లాగి వాళ్ళే కొట్టేస్తారు. మొగుడు కొడతారు. అట్లా జరిగింది. సార్ సాధారణ షీ టీంలోకి వచ్చేసరికి కంప్లైంట్ ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు తప్ప కంప్లైంట్ కోర్టు కోరుకోరు. అవును. మరి అటువంటిప్పుడు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? అప్పుడు ఏం చేస్తామంటే మేము ఏం చేసేవాళ్ళంటే సుమోటో కేసు పెట్టి పంపించేవాళ్ళం. సార్ రాచకొండ తర్వాత అక్కడికి వచ్చారండి. అక్కడి నుంచి ప్రమోషన్ తీసుకుని ఇంకా అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ మీద కరీంనగర్ వెళ్ళిపోయారు. కరీంనగర్ లాండ్ ఆర్డరా? లాండ్ ఆర్డరా అడ్మినా? అడ్మిన్ లాండ్ ఆర్డర్ రెండు చూసేవాళ్ళు. ఎవరంటే అప్పుడు సిపి? కమలాసన్ రెడ్డి గారు ఉన్నారు. సూపర్. తర్వాత సత్యనారాయణ గారు వచ్చారు. ఆ తర్వాత సుబ్బరాయుడు గారు వచ్చారు. ముగ్గురు సిపిలు చేశారు. ముగ్గురు సిపిల దగ్గర ఏం నేర్చుకున్నారండి? చాలా నేర్చుకున్నాను. ఓకే. ఎంతకాలం పనిచేస్తారు అక్కడ? మోర్ దెన్ 5.5 years. ఓకే. ఏం గుర్తుండిపోయింది మీ కరీంనగర్లో? కరోనా గుర్తుండిపోయిందా? కరోనా స్టార్ట్ అయింది మేము మొత్తం తెలిసిందే కరీంనగర్ నుంచి. దేశవ్యాప్తంగా కరోనా స్ప్రెడ్ అవుతుంది అన్న విషయం తెలిసిందే కరీంనగర్ నుంచి. ఒక ఆయన వచ్చాడు, 11 మంది వచ్చారు ఇండోనేషియా నుంచి. ఆ 11 మందికి కరోనా డిటెక్ట్ అయింది. వాళ్ళని హాస్పిటలైజ్ చేసిన తర్వాత అది స్ప్రెడ్ అయ్యి త్రూఅవుట్ ఇండియా స్ప్రెడ్ అయింది. అక్కడి నుంచి ఇంకా ఫర్దర్ ఇంకా అది కరోనా జీవితం అయిపోయింది. సార్ 11 మంది వచ్చారు, వాళ్ళందరికీ ఐసోలేట్ ఎలా పెట్టారండి మరి? ఐసోలేషన్లో మన దీంట్లో మన యూనివర్సిటీలో హాల్లో పెట్టాం. కానీ ఆ టైంలో పోలీసులు వెళ్తే ఫ్రంట్ వారస్ మీరే కాబట్టి వెళ్తే ఇంటి దగ్గర మీకు రానిచ్చేవారు కాదు కదా? అంటే అన్ని ప్రికాషన్స్. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అన్నిటికీ తెగించి 3 డిపార్ట్మెంట్లు పనిచేసాయి అప్పుడు. పోలీస్ ఒకటి, హెల్త్ ఒకటి, తర్వాత మున్సిపల్ ఒకటి. ఈ 3 డిపార్ట్మెంట్లు కూడా తెగించి పనిచేసాయి.